అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ పట్టణం ముందు గత 3 రోజుల క్రితం నేను ఒక హాస్పిటల్ ఒక 3 కోట్ల స్కామ్ తదితర విషయాల నుంచి కొంతమంది వ్యక్తులు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ పంపిస్తూ నా మీద ఛాలెంజెస్ కూడా చేశారు. ఆ ఛాలెంజెస్ వాళ్ళందరూ కూడా నేను పేపర్ అగ్రిమెంట్ల మూలంగా తెలియజేస్తాను, నేను చూపిస్తున్నాను. 100 పడకల ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి ఏమేమి కడతామని 26/10/2020 అగ్రిమెంట్ చేశారు. అందులోని విషయాలనే 26/10 100 పడకల ఆసుపత్రి కూడా అగ్రిమెంట్ చేశారు. 2 అగ్రిమెంట్లు దాదాపు ఒకటే రోజు జరిగాయి. 2 అగ్రిమెంట్లు ఒకటే, 2 చోట్ల పనులు జరగాల్సిందే. ఈ 2 పనులకు గాను ఈ 3 కోట్ల రూపాయల దగ్గర ఒక్క పని జరగలేదు. ఒక్క పని జరగకుండా 3 కోట్ల రూపాయలు జరగలేదు. వాళ్ళే ఒప్పుకుంటారు. ఏదో కలర్ ఫోటోలు చూపించారు, మేము అవన్నీ అక్కడ కట్టినామని. ఈ 3 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసినప్పుడు ఇది రద్దన్నా చేయాలా, లేకపోతే నాబార్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలా? నాబార్డు వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకుంది. ఆ 50 పడకల ఆసుపత్రి కడతామని తీసుకున్నారు. 30 నుంచి 50 పడకల ఆసుపత్రి కడతామని, దానికి ఎంతమంది స్టాఫ్ ఇస్తాము, దాని జీవో నెంబర్ 36 నుంచి 36 కూడా చూపించారు. ఈ పేపర్లన్నీ నాబార్డు గురించి తీసుకున్నాను. నేను ఒక ఏపీ గవర్నమెంట్గా నాబార్డు వాళ్ళ నుంచి ఈ పేపర్లు తీసుకున్నాను. తర్వాత అంతేకాకుండా వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ వైజాగ్లో ఋషికొండ మాయమైంది, డోన్లో రుద్రాక్షకొండ మాయమైంది. వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 2.5 హెక్టార్స్ ల్యాండ్ ఏదో హాస్పిటల్ కోసం తీసుకున్నారు. తీసుకుని 2.5 హెక్టార్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసింది 7.77 హెక్టార్స్ అని చెప్తున్నారు. అంటే డీవియేషన్ జరిగిందా లేదా? తీసుకునేది 2.50 ఎకర్స్, 2.50 ఒక హెక్టార్ అంటే. ఇక్కడ 7.77 ఎకరాస్ ల్యాండ్ ని చేశారు. వీళ్ళు కబ్జా చేశారు. అంటే అధికారికంగా ప్రభుత్వమే కబ్జా చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.